రోజు మేమైతే ఒక సాటిన్ అండ్ ఆర్గన్జా క్లాత్ ఒక రఫుల్ చున్నీ అయితే చేస్తాం అనమాట. అది ఎలా చేయాలి ఏంటన్నది మా ప్రసాద్ మాస్టర్ మీకు మెజర్మెంట్స్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తారు. సో ఇప్పుడు ఇది మిడిల్ జాయింట్ వచ్చేసి 160 సెంటీమీటర్ వస్తుంది చున్నీ పొడవు వచ్చేసి. సో ఇది సైడ్ రఫల్స్ వచ్చేసి దాన్ని లోడింగ్ చేస్తాం. దాన్ని ఫస్ట్ దానికి మార్కింగ్ చేసుకుని ఫ్రంట్ పక్కన ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా. సో దీన్ని కట్ చేసేయాలి. సైడ్ పీసెస్ వచ్చేసి 3 ఇంచెస్ వస్తుంది. దీనికి ఇక్కడ కొంచెం మార్జిన్ పోతుంది. ఇది పోగా ఇది 3 ఇంచెస్ రెడీ వస్తుంది. ఇది డబుల్ వస్తుంది కాబట్టి ఇంకొక 3 ఇంచెస్ ప్లస్ మార్జిన్ పెట్టుకుంటే ఇది టోటల్గా మనకి 7.5 ఇంచెస్ వచ్చింది. టోటల్గా ఇలా 7.5 ఇంచెస్ చొప్పున 2 పీసులు తీసుకోవాలి. ఎందుకంటే తక్కువ క్లాత్లో తీసుకుని చేస్తున్నాం. ఇది సెంటర్ జాయింట్ వస్తుంది అన్నమాట. ఇది ఈ పీసే పెట్టుకుని మరొక పీస్ కట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. సైడ్ పీసులు అయిపోయినవి. ఇప్పుడు ఆర్గాంజా క్లాత్ ఎట్లా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇట్లా ఉన్న క్లాత్ని ఇట్లా సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలి. సో ఈ ఫోల్డ్ని మళ్ళీ ఇట్లా చూసుకుని దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. క్రాస్గా అంబ్రెల్లాలో ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మ్యాక్సిమం ఇది ఎంత లెంత్ వస్తుందో చూసుకోవాలి. ఇది 19.5 వస్తుంది. ఈ 19.5 రౌండ్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ పీస్ 10 ఇంచెస్ రెడీ వస్తుంది. దానికి ఇక్కడ ఇంత ఈక్వల్ మార్జిన్ వెళ్తుంది. సో దీని తర్వాత 10 ఇంచెస్ ప్లస్ ఈ సైడ్ మార్జిన్ చూసుకోవాలి. టోటల్గా మనకి 11.5 వస్తుంది. సో 11.5 ప్రకారం మళ్ళీ ఇక్కడ మార్క్ చేసుకోవాలి పైన సైడ్. సో ఇది ఒక పీస్ వచ్చింది. దీన్ని ఒక సైడ్ ఇట్లా సెంటర్లో కట్ చేసుకోవాలి. ఈ పీస్ వచ్చేసి మనకి దీనికి అటాచ్డ్ అవుతుంది. ఇది ఎట్లా అటాచ్డ్ అవుతుంది అనేది మేము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మరొక వీడియో చేస్తాము. సో మనకి ఎలా ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు రెడీ చేసుకోవాలి. ఓకే, ఇక్కడితో ఇది అయింది. దాంట్లో ఫస్ట్ ఒక లేయర్ కట్ చేశారు కదా, తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ కూడా కట్ చేశారనమాట, ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయని. తర్వాత దాన్ని పీకో అయితే చేసేసాము. గేర్ ఎక్కువ ఉన్న సైడ్ పీకో చేసేసారు. ఇదైతే పీకో లేదో, పీకో లేని సైడ్ మన సాటిన్ పీస్ పైన పెట్టి ఫ్రిల్స్ అయితే పెడుతున్నారనమాట. ఫస్ట్ సాటిన్ పీసెస్ని 2 పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా, వాటికి జాయింట్స్ అయితే వేసేసారు. ఆ జాయింట్స్ వేసేసిన దానిపైనుంచి ఫ్రిల్స్ పెడుతున్నారు. మొత్తం మన సాటిన్ ఏదైతే లెంత్ ఉందో దానికి ఫ్రిల్ అంతా సరిపోతుందో లేదో చెక్ చేసుకుంటూ మొత్తం అంతా ఫ్రిల్ పెట్టుకుంటూ రావాలన్నమాట. చిన్న చిన్నగా కొంచెం దగ్గరికి ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఉంటే మనకి ఎక్కువ లేచినట్టు ఉంటుంది. మనం 2 లేయర్స్ కట్ చేసుకున్నాం కదా, ఇంకొంచెం ఎక్కువ లెంత్ అండ్ ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ రావాలనుకుంటే 3 లేయర్స్ కట్ చేసుకుని ఇంకా సాటిన్ కూడా ఎక్కువ లెంత్ కట్ చేసుకోవచ్చు. ఈ రఫుల్స్ దుప్పట మేము కూడా ఇదే ఫస్ట్ టైం స్టిచ్ చేయడము. అంటే కస్టమర్ ఇలాంటి దుప్పట కావాలన్నారు, అందుకని మా మాస్టర్ దీన్ని కటింగ్ అయితే చేశారనమాట. ట్రై చేద్దాం ఒక దుప్పట అని.
ఇది బాగా వస్తే ఇంకొక చున్నీ కూడా చేయాలి సేమ్ ప్యాటర్న్తో. ఇలా దగ్గరగా ఫ్రిల్స్ పెట్టేసుకుని మన సాటిన్కి అడ్జస్ట్ చేసుకుని ఫ్రిల్స్ అయితే దగ్గరగా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్నాక మనం ఏదైతే సాటిన్ కార్నర్స్ ఉంటాయి కదా 2 సైడ్స్వి, అటు సైడ్ కార్నర్ ఇటు సైడ్ కార్నర్ స్టిచ్ వేసేసుకోవాలి. పైన ఇంకేమీ స్టిచ్చెస్ లేకుండా జస్ట్ లోడింగ్ చేసేస్తున్నారు. ఒక పీస్కి రఫుల్స్ పెట్టాం కదా, ఇంకొక పీస్ సైడ్ మార్జిన్ ఉంచేసి డైరెక్ట్గా లోడింగ్ చేసేస్తున్నారు అనమాట ఒక్కటే స్టిచ్తో. స్టిచ్ వేసేసుకున్నాక దాన్ని ఉల్టా చేసేసేయాలన్నమాట. ఉల్టా చేసేసి దానిపైనుంచి ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. కంప్లీట్గా మన దుప్పటా అయితే రెడీ అయిపోతుంది అనమాట. జస్ట్ ఒకటే స్టిచ్, ఎటువంటి ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా రఫుల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్క స్టిచ్ వేస్తే సరిపోతుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి చున్నీ రెడీ చేశారా? కామెంట్ చేయండి ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే. ఇది బెల్ట్ సాటిన్ క్లాత్ కదా, అందుకని కొంచెం చూసి నెమ్మదిగా స్టిచ్ వేస్తున్నారనమాట, మళ్ళీ ముడతలు వచ్చేస్తాయని. దీనికి ఒకటి సల్లి లేస్, హ్యాంగింగ్స్ లేస్ అయితే యాడ్ చేస్తాము. అది నేను లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. మీరు ఇదే స్టిచ్ చేస్తున్నప్పుడే ఇక్కడ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా దీని లుక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చున్నీది చాలా బాగుంది. దీన్ని ఎన్ని టైప్స్గా అన్నా మనం వేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది అనమాట. నేనైతే 2 సైడ్స్ వేసాను, చాలా బాగుంది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా కొంచెం ఎక్కువ లెంత్, ఇంకా కొంచెం ఎక్కువ గేజింగ్ ఉన్నా చాలా బాగుంటుంది. అంటే ఆర్గన్జా చాలా బాగా సెట్ అయింది అనమాట ఈ చున్నీకి. నేను లాస్ట్లో దీనికి లేస్ కూడా యాడ్ చేశాను అన్నాను కదా, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ మీకు ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనికైతే ఈ లేస్ యాడ్ చేసామన్నమాట. లేస్ యాడ్ చేసాక కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ లెహంగా బ్లౌజ్కి ఏదైతే బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ వేసానో అదే లేస్ చున్నీకి కూడా వేసామన్నమాట. ఈ లెహంగా బ్లౌజ్కి దుపట్టా మ్యాచ్ అయిందో లేదో కామెంట్ చేయండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.